Good morning, everyone. First of all, I want to thanks our classmate institute staff and also faculty, everyone, especially Umar sir, Aparnath sir, Girdhar sir, Sharma sir, everyone who supported me in this journey. And initially, I also want to thank my parents and also my brother and also my uncle Shiv Kumar, because అతనే మాకు గైడ్ చేసింది, నాకు మా బ్రదర్కి సీజిఎల్ సైడ్ వెళ్ళండి, కెరీర్ బాగుంటుందని చెప్పింది. 2017లో గైడ్ చేశాడు, సీజిఎల్ సెలెక్ట్ చేసుకొని చెప్పండి. సో 2022లో మా అన్నయ్యకి ఎగ్జామినర్ వచ్చింది. తను కూడా 6 years స్ట్రగుల్ చేశాడు సీజిఎల్ కోసం. ఆఫ్టర్ 6 years స్ట్రగుల్ తర్వాత లాస్ట్ ఇయర్ ఎగ్జామినర్ వచ్చింది కస్టమ్స్ డిపార్ట్మెంట్లో 2022 నోటిఫికేషన్లో. ఆఫ్టర్ 2 years ఇప్పుడు నాకు ఆడిటర్ వచ్చిందండి సిజిడిఏలో. అండ్ నెక్స్ట్ థింగ్ ఐ వాంట్ టు షేర్ మై జర్నీ విత్ యూ. సో మై కెరీర్ వచ్చేసి నేను ఇంటర్ తర్వాతనే యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ డ్యూ టు సమ్ సిచ్యువేషన్స్ నేను బీటెక్ జాయిన్ అయ్యాను. సో నేను థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే సీజిఎల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇదే క్లాస్మేట్ ఇన్స్టిట్యూట్లో 2017లో స్టార్ట్ చేశాను నా జర్నీ. నేను 2017లో స్టార్ట్ చేశాను. 17 to 18, 18 to 19, 19 to 20 బీటెక్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ నేను కంప్లీట్గా సీజిఎల్ మీద డెడికేటెడ్గా ఉన్నాను. బీటెక్ ఎగ్జామ్స్ రాసుకుంటూ చదువుకుంటూనే నేను ప్రిపేర్ అయ్యాను. అప్పట్లోనే 2 years ప్రిపేర్ అయిన తర్వాత టైర్ 1 ఇచ్చాను 2022లో. బట్ డ్యూ టు కరోనా టైర్ 1 తర్వాత ఆల్మోస్ట్ 6 months ఎగ్జామ్ డిలే అయిపోయింది. కరోనా టైంలో డిలే అయినా కూడా మళ్ళీ టైర్ 2కి చాలా హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అయ్యండి. అవుట్ ఆఫ్ 700, 593 was మై స్కోర్. నాది మా బ్రదర్ది సేమ్ స్కోర్ వచ్చింది. మా ఫ్రెండ్ ప్రవీణ్కి కూడా 593, ముగ్గురికి సేమ్ స్కోర్స్ వచ్చాయి. బట్ 616 was the least cut off. అరౌండ్ 23 marks వి లాస్ట్ అవర్ జాబ్. అప్పుడు 3 years స్ట్రగుల్ చేసిన తర్వాత కూడా జాబ్ రాలేదు 2020లో. ఆ మూమెంట్లో నేను సాఫ్ట్వేర్ జాబ్కి మూవ్ అవ్వాల్సి వచ్చింది. టిల్ నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, యాజ్ ఎ డేటా ఇంజనీర్ ఇన్ క్యాప్జెమినీ. సిన్స్ 4 years ఐఎమ్ వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బట్ నేను చేసిన బ్లండర్ ఏంటో మీకు చెప్తున్నాను. వన్స్ జాబ్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టాప్ చేశాను. అది నేను చేసిన బ్లండర్. మీరు మాత్రం అది ఎప్పుడు చేయకండి. ఒక 3 attempts కన్సిస్టెంట్గా, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా, ఎన్ని హడిల్స్ వచ్చినా కన్సిస్టెంట్గా 3 attempts మాత్రం సీజిఎల్కి ఇవ్వండి. అది సీజిఎల్ అయినా, యూపీఎస్సీ అయినా, ఏ ఎగ్జామ్ అయినా సరే ఒకటే అటెంప్ట్ ఇచ్చేసి దాని తర్వాత ఆపడం మాత్రం చేయకండి. నేను చేసిన బ్లండర్ మిస్టేక్ అదే. అక్కడ నేను చేసిన మిస్టేక్ వల్ల ఇప్పుడు నాకు మళ్ళీ ఆల్మోస్ట్ 5 years పట్టింది మళ్ళీ కంబ్యాక్ అయ్యి సీజిఎల్లో జాబ్ తెచ్చుకోవడానికి. 2020లో వదిలేస్తే 2025లో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ నిల్చున్నాను. సో ట్రై టు అండర్స్టాండ్. వన్ మోర్ థింగ్, నేను 2019 నోటిఫికేషన్లో అలా అయ్యింది. 2020 నోటిఫికేషన్ నాకు జాబ్ వచ్చిన తర్వాత జస్ట్ 2 months ప్రిపేర్ అయ్యి రాసాను టైర్ 2. అప్పుడు మళ్ళీ 30 marksలో మిస్ అయింది. ఫైనల్ కట్ ఆఫ్ అని చెప్పేది, అవుట్ ఆఫ్ 700 కట్ ఆఫ్ అని చెప్పేది. అన్నీ క్లియర్ అయ్యాయి, ఫైనల్ కట్ ఆఫ్ రీచ్ అవ్వలేదు. తర్వాత 21 నోటిఫికేషన్ టైర్ 1 క్లియర్ అయింది. బట్ నేను బెంగళూరులో ఉన్నాను. టైర్ 2 ఎగ్జామ్ కూడా రాయలేదు నేను అప్పుడు. అంటే స్టేట్ ఆఫ్ మైండ్ అలా ఉంది. అంటే ఎగ్జామ్ అప్పుడు 1.5 year ఉంటుండే, 4 types ఉంటుండే. ఇది మనకు రాదు, ఇది మన వల్ల కాదు, మోరల్ లేదు, సపోర్ట్ లేదు, అసలు హోప్ లేదు. 4 types ఉంటుండే, 1.5 to 2 years పట్టేది ఒక నోటిఫికేషన్కి. అప్పుడు కోర్ట్ కేసెస్ ఏదో చాలా ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ ఉండేది. సో అప్పుడు టైర్ 2 ఎగ్జామ్ కూడా రాయలేని సిచ్యువేషన్ అనమాట. మెంటల్ స్టెబిలిటీ లేదు. నెక్స్ట్ థింగ్ 21లో కూడా 22 నోటిఫికేషన్, నెక్స్ట్ 22 నోటిఫికేషన్ కూడా నేను డైరెక్ట్ వెళ్ళి రాశాను ఎగ్జామ్ టైర్ 1. 1 markలో మిస్ అయింది నాకు. 114 as కట్ ఆఫ్, ఐ గాట్ 113 as రా స్కోర్. అతను 1 mark తగ్గించి నాకు 112 వేసాడు. అదే 1 mark పెంచేసినా కూడా నాకు కట్ ఆఫ్ క్లియర్ అయ్యేది. అప్పుడు 30,000 వేకెన్సీస్ ఉన్నాయి ఆ నోటిఫికేషన్లో. ఇన్కేస్ ఆ 3 months కూర్చొని చదివినా కూడా అప్పుడే ఏదో ఒక జాబ్ వచ్చేదేమో. బట్ చెప్తున్నాను నేను ఇవన్నీ ఎందుకంటే ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అవ్వకుండా డైరెక్ట్ వెళ్ళి రాస్తే వస్తుంది, మనకి నాలెడ్జ్ ఉంది వచ్చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉండొద్దు ఎప్పుడైనా. అదే ఎగ్జామ్ ముందు నేను ఒక 3-4 months ముందు ఆ నోటిఫికేషన్ అప్పుడే ప్రిపేర్ అయ్యి రాసింటే మేబీ వచ్చేదేమో అప్పుడే. సో అందుకని చెప్తున్నాను నేను ఎప్పుడైనా డైరెక్ట్ వెళ్ళి ఎగ్జామ్ రాస్తే వస్తుంది అనే ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఉండొద్దు. అలా మిస్ అయిపోయింది 21ది. 22ది అలా మిస్ అయిపోయింది. అదే నోటిఫికేషన్లో మా అన్నయ్యకి కస్టమ్స్ ఇన్స్పెక్టర్ వచ్చింది. ఇదే ఇన్స్టిట్యూట్కి 2 years బ్యాక్ మేలో రిజల్ట్ వచ్చిన తర్వాత సార్ సక్సెస్ మీట్కి పిలిచారు మా అన్నయ్య వాళ్ళని. అప్పుడు ఇలాగే ర్యాంకర్స్ ఒక 8 members ఉన్నారు. నేను మా అన్నయ్యతో పాటు వచ్చాను. జస్ట్ వాళ్ళతో పాటు ఉన్నాను, బట్ వాళ్ళతో కలిసి లేను, అంతే తేడా. వాళ్ళు అక్కడ కూర్చుంటే ఇక్కడ నిల్చున్నాను, అంతే. ఒకటే తేడా, వాళ్ళకి జాబ్ వచ్చింది, నాకు రాలేదు. నాలెడ్జ్ ఉంది బట్ జాబ్ రాలేదు కాబట్టి వాళ్ళతో పాటు ఉండలేకపోయాను. ఆ రోజే నేను డిసైడ్ అయ్యాను, నాకు ఎందుకు రాదు, నేను స్ట్రగుల్ చేసి ఎందుకు రాదు. ఆ రోజే డిసైడ్ అయ్యాను. నాకు ఆ రోజే ఉమర్ సార్, అమర్నాథ్ సార్ నాకు ఆ రోజు చెప్పారు, రాహుల్ నీకు ఎంత నాలెడ్జ్ ఉందో మాకు తెలుసు, నీకు ఎంత క్యాపబుల్ పర్సన్ మాకు తెలుసు,
జస్ట్ నేను చెప్తాను, నువ్వు గైడ్ చేసి చదువు, నువ్వు ఫోకస్ చేయి, యూ విల్ గెట్ ఇట్ అన్నారు. వాళ్ళ నమ్మకంతో నేను ఆ రోజు డెసిషన్ తీసుకొని మళ్ళీ చదివాను, ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఓన్లీ బికాస్ ఆఫ్ అమర్నాథ్ సార్ అండ్ ఉమర్ సార్ అండ్ ఎస్పెషల్లీ మై బ్రదర్స్ సపోర్ట్ అండ్ ఆల్సో మై పేరెంట్స్ సపోర్ట్. వాళ్ళు అర్థం చేసుకున్నారు నన్ను. వీళ్ళందరి సపోర్ట్ అండ్ ఆల్సో మై ఫ్రెండ్స్, మై కజిన్స్, వెల్ విషర్స్ అందరి సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ దాకా వచ్చాను ఈరోజు. లేదంటే అదే సాఫ్ట్వేర్లో ఉంటుండే నాలెడ్జ్ పెట్టుకుని అలాగే బాధపట్టుకుంటూ అరే నాకు లేదు, నాకు రాదు, ఇంకా ఎంతో గోల్స్ ఉన్నా కూడా, ఎంతో హోప్ ఉన్నా కూడా నా కలలాగానే మిగిలిపోయాయి. అందుకని ఇవన్నీ చెప్తున్నాను నేను. మీకు ఏదైనా ఒక గోల్ ఉండి దాని సైడ్ డెఫినెట్గా వెళ్ళాలి, అది జాబ్ రావాలి అంటే ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా మీరు ఫైట్ చేయండి, మీరు ప్రిపేర్ అవ్వండి. అదొక్కటే నేను చెప్తున్నాను. ఇది నా జర్నీ అండి. బీటెక్లో కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ మళ్ళీ ఇక్కడ క్లాసెస్ అటెండ్ అయ్యేవాడిని, వెళ్ళి ల్యాబ్స్ అటెండ్ అయ్యేవాడిని. అప్పుడు ఎన్నో స్ట్రగుల్ చూశాను నేను. కొందరు వెల్ విషర్ సపోర్ట్ చేస్తారు, కొందరు కావాలని డిస్కరేజ్ చేస్తారు, ఎన్నో మాటలు అన్నారు, ఎన్నో విధాలుగా నన్ను డిస్టర్బ్ చేశారు. అయినా నేనేం డిస్టర్బ్ అవ్వలేదు. కొన్ని పట్టించుకున్నాను, కొన్ని పట్టించుకోలేదు అంతే. అప్పుడు నాకు మోటివేషన్ తీసుకున్నది నేను ఎలాన్ మస్క్ అండ్ ఆల్సో అబ్దుల్ కలాం సార్. ఒకటే నేను వాళ్ళతో నేర్చుకున్నది. వాళ్ళు ఏం చెప్పాను ఒకటే, మల్టిపుల్ థింగ్స్ యూ కెన్ డూ మల్టిపుల్ థింగ్స్, బట్ మెంటల్ స్టెబిలిటీ ఉండాలి, టైం మేనేజ్మెంట్ ఉండాలి. 24 hours ఎవరికైనా ఉండేది, దాన్ని ఎలా మనం ప్లాన్ చేసుకుని అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మనం చేయగలిగితే ఒకే రోజులో ఎన్ని పనులైనా చేసుకోవచ్చు. చాలామంది చెప్తారు 2 పడవల మీద వెళ్ళొద్దు, ఎన్నో ఉంటాయి. బట్ మన టైం ఏంటి, మన గోల్ ఏంటి, మన షెడ్యూల్ ఏంటి అనేది మనకు క్లియర్ కట్గా ఉండి, మనకు విజన్ ఉండి, మన గోల్ పైన మనకు క్లియర్ కట్ క్లారిటీ ఉంటే అది ఏదైనా సరే సాధించవచ్చండి. దానికి ఎగ్జాంపుల్ మా అన్నయ్య రాకేష్ అండ్ ఆల్సో మై ఫ్రెండ్ మనోజ్ కుమార్ రెడ్డి ఇక్కడే ఉన్నాడు. మనోజ్ కుమార్ రెడ్డి బీటెక్ 2019 తర్వాతనే మా ఇంట్లో వచ్చి అడిగాడు, యూపీఎస్సీకి నన్ను తీసుకెళ్తాను, ఢిల్లీకి తీసుకెళ్తానని. నేను అప్పటికే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను CGL, కాబట్టి మా ఇంట్లో పంపించలేదు. తను 4 attempts ఇచ్చాడు, ఒకసారి మెయిన్స్ రాశాడు. ఇప్పుడు 517 వచ్చింది, తనకి 517 స్కోర్ వచ్చింది గ్రూప్ 1లో. నౌ డెఫినెట్లీ విల్ గెట్ DCR DSP. హీఈస్ మై ఇన్స్పిరేషన్ అండ్ మై బ్రదర్ ఆల్సో మై ఇన్స్పిరేషన్. చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే 6 years పట్టింది, బట్ వాళ్ళు ఎప్పుడు కూడా వదలలేదు. అదే స్ట్రగుల్లో ఉన్నారు. ఎంత పెయిన్ ఉన్నా పెయిన్తో అలాగే చదివారు. అలా చదివితే ఏమవుతుందంటే ఎవ్రీడే మీకు సబ్జెక్ట్ అనేది అపెండ్ అవుతూ ఉంటుంది, యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. ఎవ్రీడే మన నాలెడ్జ్ యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. ఏదో ఒక నోటిఫికేషన్ మనకు రాసిపెట్టి ఉంటుంది, అది వచ్చేంత వరకు మనం దాని దగ్గర ఉండాలి. మధ్యలో వదిలేసామంటే రాదండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అందరూ. జస్ట్ ఐఎమ్ సేయింగ్ ఇన్ ఏ పాజిటివ్ వే, ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ ఇన్ ఏ నెగిటివ్ వే. ఓకే, అలా అయిపోయిన తర్వాత 23 నోటిఫికేషన్ ఏం చేశానంటే నేను మా ఇంటి దగ్గర స్టడీలు తీసుకొని ఎగ్జామ్కి ముందు 2 months ప్రిపేర్ అయ్యి రాశాను. Tier 1 145 కట్ ఆఫ్, 140 నా స్కోర్. అంటే లాస్ట్ 2 years అటెంప్ట్స్ నాకు Tier 1 క్లియర్ కాలేదు. ఒక అటెంప్ట్ ఏమో 1 markలో పోయింది, ఒక అటెంప్ట్ ఏమో 5 marksలో పోయింది. నాలెడ్జ్ ఉంది, ఎలా చదవాలో తెలుసు, కానీ ఎందుకు ఎగ్జామ్ ముందు ప్రాపర్గా 6 to 8 months కూర్చొని చదవక, ఇది నేను రియలైజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ ఏం చేశాను అది చెప్పాలనుకుంటున్నాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇన్స్టిట్యూట్కి వచ్చాను. సార్ ఇది సార్ సిచ్యువేషన్, ఏం చేయమంటారు? రాహుల్ ఇవన్నీ కాదు, నువ్వు ఇక్కడికి వచ్చేసి ఇంట్లో ఉండి ఇవన్నీ అవ్వవు, ఇంట్లో ఉండి జాబ్ చేసుకుంటూ అవన్నీ అవ్వవు, ఇక్కడ వచ్చేసి అని చెప్తే నేను లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఇక్కడే ముందు బిల్డింగ్ హాస్టల్ తీసుకున్నాను, పైన స్టడీయాలు తీసుకున్నాను. వచ్చి ఇక్కడే మార్నింగ్ రావాలి, స్టడీయాల్లో కూర్చోవాలి, చదువుకోవాలి, ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని కూర్చోవాలి, ఆఫీస్ వర్క్ చేసుకోవాలి, నైట్ ఆఫీస్కి వెళ్ళేసి రావాలి. ఇదే నా షెడ్యూల్. నైట్ పోయి వచ్చేవారు 1 to అయ్యేది. మళ్ళీ మార్నింగ్ లేవాలి, చదువుకోవాలి, డౌట్స్ ఉన్నట్టు కింద వచ్చి సార్ వాళ్ళతో మాట్లాడాలి, క్లియర్ చేసుకోవాలి. ల్యాప్టాప్స్ ఆఫీస్లో కూడా మీరు నమ్మరు, పైన స్టడీయాల్లో 1 hour మీటింగ్ ఉంటే 1 hour మీటింగ్ అటెండ్ అవుతూ నేను మాక్ రాసేవాడిని, Tier 1 మాక్. మీటింగ్స్ అటెండ్ అవుతూ మార్క్స్ రాసేవాడిని, ఎందుకంటే నాకు టైం లేదు, మాక్ రాయాలి, ఇంకో ఆప్షన్ లేదు. సో నేనైతే అలా ప్లాన్ చేసుకున్నాను. నేను నా డేస్ని లాస్ట్ 1 yearని ఆ స్ట్రగుల్ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. చాలా మెంటల్ టెన్షన్స్ కూడా ఉన్నాయండి. ఇంకోటి నేను చెప్పాలనుకుంటున్నాను, లాస్ట్ 1 year నేను చాలా మెంటల్ ప్రెషర్స్ ఫేస్ చేశాను. మల్టిపుల్ ఆఫీసు, ఇల్లు, పేరెంట్స్, స్ట్రగుల్, ఇక్కడ జాబ్, చదువుకోవడం, ఇవన్నీ ఎన్ని ఉన్నా కానీ నేను స్టెబిలిటీ చదవాలండి. అదొక్కటే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సో మీరందరూ కూడా నాకు మైండ్ సెట్ ప్రాపర్గా లేదు, నేను చదవలేను, ఏదో ప్రాబ్లం వచ్చింది, నేను బుక్స్ దూరం పెడతాను, ఒక 1 week గ్యాప్ తీసుకుంటాను, 10 days గ్యాప్ తీసుకుంటాను అనుకుంటే మాత్రం ఇది జరగదండి. ఎందుకంటే మీరు 3 months కన్సిస్టెంట్గా చదివినా కూడా ఒక 20 days వదిలేస్తే దాన్ని మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి మళ్ళీ మీకు అట్లీస్ట్ 20 to 30 days పడుతుంది. అంటే 20 days 30 days 1 month షెడ్యూల్ అనేది మీకు బ్యాకప్ అయిపోతుంది, అది వెనక్కి వెళ్ళిపోతుంది.
దాన్ని కంబ్యాక్ చేయడానికి మళ్ళీ ఎగ్జామ్ ముందుకు వస్తుంది. సో ఇలా ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా నా అడ్వైస్ ఒకటే అండి, అట్లీస్ట్ పర్ డేలో 4 hours అన్న చదవడానికి ట్రై చేయండి. మినిమం 4 hours అన్న చదివితే మీకు టైం ఉంటే, నేను అప్పట్లో 15 hours అయిన రోజులు కూడా ఉన్నాయి, తర్వాత 8 hours అయిన రోజులు ఉన్నాయి, 2 hours అయిన రోజులు ఎన్నో ఉన్నాయి. బట్ ఆ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి. ఎవ్రీడే సబ్జెక్ట్ అయితే వదలకండి. అదొకటి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఎస్ఎస్సి CGL ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే సింపుల్ స్ట్రాటజీ ఏంటంటే, సపోజ్ ఎగ్జామ్ నోటిఫికేషన్ సో మంత్ ఉంటే ఆ మంత్కి ఎగ్జాక్ట్ 1 year ముందు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. పక్కా 1 year ముందు స్టార్ట్ చేయండి. 1 year ముందు స్టార్ట్ చేసి, నా సజెషన్ ఆన్లైన్ అందరికీ సెట్ అవ్వదు. రికార్డింగ్ బ్యాచెస్ దొరుకుతాయి, అన్నీ ఉంటాయి. కానీ మీరు ఆన్లైన్లో క్లాసెస్ చూస్తే ఒకరోజు చూస్తారు, ఒకరోజు చూడరు. దాన్ని ఆ రోజు మీరు ప్రాక్టీస్ చేయరు. ఇలాంటివి ఎన్నో కాంప్లికేషన్స్ ఉంటాయి. సో బెటర్ టేక్ ఆఫ్లైన్ కోచింగ్. మన హైదరాబాద్లో నేను ఆల్మోస్ట్ మీకు తెలిసి ఉండొచ్చు, 2017 నుంచి నాకు తెలుసు CGLకి ఏమేమి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి హైదరాబాద్లో అన్నీ. CGLకి ఎస్పెషల్గా CGL పాయింట్ ఆఫ్ వ్యూని ప్రిపేర్ చేసేది మాత్రం ఓన్లీ క్లాస్మేట్ ఇన్స్టిట్యూట్ మాత్రమే. ఇదైతే నేను చెప్తాను, ఓన్లీ క్లాస్మేట్ ఇన్స్టిట్యూట్ మాత్రమే, ఓన్లీ ఫర్ CGL. మిగతా వాళ్ళు ముందే చెప్పేస్తారు, వేరే ఎగ్జామ్స్ అంటే మీరు వస్తుంటే రండి, బట్ మా ప్రిపరేషన్ మాత్రం CGLకి మాత్రమే ముందే చెప్తారు సార్ వాళ్ళు. ఇది క్లియర్ కట్ పాయింట్ అండి. సో 6 months మీరు ఫస్ట్ ఒక బ్యాచ్ తీసుకొని ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చి, డెఫినెట్గా ప్రతి టాపిక్ ప్రతి సబ్జెక్ట్ వ్యాస్ట్ అండి. మీరు అనుకున్నట్టు కొందరు ఏదో నాకు ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేసింది, మ్యాథ్స్ ఈజీగా ఉంది, రీజనింగ్ ఈజీగా ఉంది, 25లో 20 పెట్టేస్తున్నా అని అనుకుంటారు అంతే. అలా ఎంత చేసినా వచ్చేది 120 వస్తే 130 స్కోర్, కానీ కట్ ఆఫ్స్ అక్కడ 140, 150 ఉన్నాయి. ఆ బ్యారే 20 marks కోసం అండి స్ట్రగుల్ అంతా. నేను మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు 1 year తీసుకోండి, 2 years తీసుకోండి, 3 years తీసుకోండి, ఆ బ్యారియర్ ఉన్న 20 marks కోసం ఈ స్ట్రగుల్ అంతా మీరు చేయాల్సిందే. ఆ 20 marks దాటాలంటే దానికి ఎంతో కష్టపడాలి. కాంపిటీషన్ ఎక్కువ ఉంది. 10-13 lakhs రాస్తారండి. Tier 1 13 lakhs, 15 lakhs రాస్తారు. అందులో ఎంతగానో 3 to 5 lakhs మెంబర్స్ ఉంటారండి. రిపీటర్స్ ఉంటారు, ఆల్రెడీ ఇలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఇలా చాలామంది ఉంటారండి. సో మీరు ఎవరు ఏదో చెప్పారో మాత్రం నమ్మకండి. ప్రాపర్ స్ట్రాటజీ ఉంటేనే ఇటు సైడ్ రండి. ఏదో అలా వచ్చి ఒక అటెంప్ట్ రాసి వెళ్ళిపోదాం, వస్తే వచ్చింది లేకపోతే లేదు, అలా వద్దండి. మళ్ళీ చెప్తున్నాను, కెరీర్ ఇదంతా కెరీర్కి సంబంధించింది ఇవన్నీ. ఎవరు ఏదో చేసినా మాత్రం కాదు. మీకు ప్యాషన్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్యాషన్ ఉండి, ఎంత జరిగినా సరే నేను ఇక్కడే ఉంటాను, ఎన్ని అటెంప్ట్స్ ఇస్తాను, వచ్చేదాకా వదిలేను అనుకుంటేనే రండి. ఎందుకంటే అనవసరంగా కెరీర్ పీక్స్ టైంలో సబ్జెక్ట్ అంతా పోతుంది, అంత లైఫ్ ఎంత పజిల్డ్ అయిపోతుంది. అలాంటి డిసిషన్స్ మాత్రం ఎవరో చెప్పారు ఒక థర్డ్ పర్సన్ వల్ల మాత్రం మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. మీకు పర్సనల్ మోటివ్ ఉంటేనే ఇటు సైడ్ రండి. అది 1 more సజెషన్ అండి. తర్వాత 6 monthsలో ఫస్ట్ సిలబస్ అయిపోతుందండి క్లాసెస్. తర్వాత మీరు 3 monthsలో కూర్చొని అయిపోయిన సిలబస్ మొత్తం మీరు మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. మ్యాథ్స్ అయినా, ఆప్టిట్యూడ్, అడ్వాన్స్, రీజనింగ్, GS 3 months మినిమం పడుతుంది మీకు. అది కూడా మినిమం డైలీ 8 hours పడుతుందండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు సబ్జెక్ట్స్ అనేవి వ్యాస్ట్ అండి. మ్యాథ్స్ మీరు ఒక టాపిక్లో ఒకటి జామెట్రీలను తీయాలనుకుంటే 1000 to 1500 questions కూడా వెళ్తాయండి ఒకటి జామెట్రీలను. నేను చేశాను 2019-20లో నేను ప్రిపేర్ అయినప్పుడు. కరోనా టైంలో కూర్చొని ఒక్కొక్క టాపిక్ పైన 500 to 1000 questions నేను మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేశాను. అప్పుడు మ్యాథ్స్ సినారియో వేరు, 100 questions ఉంటుండే ఇప్పుడు వేరే, అప్పుడు వేరే. సో చెప్తున్నాను, అంత ఈజీ అయితే కాదు. ప్రతి టాపిక్లో చాలా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు అవన్నీ టచ్ చేయాలి. ప్రతి టాపిక్ ఎండ్ వరకు టచ్ చేయాలి. చేస్తేనే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏదో 3-4 types ఆఫ్ క్వశ్చన్స్ మోడల్స్ చేసేసుకొని వచ్చేస్తుందిలే అనుకుంటే అక్కడ రాకపోతే ఎగ్జామ్కి వెళ్ళినాక యూ లాస్ 2 marks అంతే కదా. అట్లా ఒక 5 questions పడితే 10 marks బ్యాక్ వెళ్ళిపోతారు అంతే అండి. సో ఎవ్రీ టాపిక్ మీరు నేర్చుకోవాలి, ఎవ్రీ టాపిక్ ఇన్ డెప్త్ నేర్చుకోవాలి. సో దానికి మినిమం 3 months పడుతుంది. దీని తర్వాత ఎగ్జామ్కి 3 months ముందు మాక్ స్టార్ట్ చేయాలి. మాక్ స్టార్ట్ చేస్తేనే ఏ టాపిక్ మీకు ల్యాక్ అవుతున్నారు, ఏ టాపిక్ మీకు రావట్లేదు, ఏ టాపిక్లో మీరు ఆ టాపిక్లో ఆ మోడల్ క్వశ్చన్ మీకు రావట్లేదు. ఒక 10 మార్కులు రాస్తే అందులో పక్కా ఒక మోడల్ క్వశ్చన్ మీకు రిపీట్ అవుతూ ఉంటుంది. అసలు ఆ టాపిక్లో మీకు తెలుసా తెలీదా, ఆ క్వశ్చన్ డెప్త్ ఎంత ఉంది, అది ఈజీగా టఫా, అందులో ఎన్ని మోడల్స్ కలిపి ఉన్నారు, అవన్నీ మీరు మార్క్స్ రాస్తేనే తెలుస్తుంది. అది రీజనింగ్లో పోతుందా, మ్యాథ్స్లో పోతుందా, ఇంగ్లీష్లో పోతుందా, GSలో పోతుందా, దేంట్లో పోతుంది, పోతే ఎందుకు రెక్టిఫై చేసుకోవాలి. పాలిటీలో క్వశ్చన్స్ వస్తున్నాయి, సపోజ్ పాలిటీ నుంచి ఎవ్రీ పేపర్లో 2 to 3 questions వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసు, DSPలో వస్తుంది, DPSPలో వస్తుంది, ఫండమెంటల్ రైట్స్ నుంచి వస్తాయి క్వశ్చన్స్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ నుంచి వస్తాయని తెలుసు. అలాంటప్పుడు ముందు అవి ఫోకస్ చేయాలి. ఏది ఫోకస్ చేయాలి, ఏది ఫోకస్ చేద్దాం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతిదీ మొత్తం వ్యాస్ట్గా చదివేస్తామంటే అది అవ్వదండి. అది 1 year కూర్చొని మేము ప్రిపేర్ అయ్యాను. నేను మా ఫ్రెండ్ అభిషేక్ ఇక్కడే ఉన్నాడు, ఇద్దరం కూర్చొని ప్రిపేర్ అయ్యాం. ఎగ్జామ్ ముందు కూడా 1 week పిచ్చోల్లాగా అన్నీ చూస్తున్నాం, అయితలేదు, అవ్వట్లేదు. ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు. రివిజన్ 1 time అయిపోయింది, సెకండ్ టైం మళ్ళీ చేయాలంటే అవ్వట్లేదు, ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు. GSలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, పాలిటీ, హిస్టరీ, ఎకనామీ, జాగ్రఫీ ఇవన్నీ స్టాటిక్.
ఇది పక్కన పెడితే మళ్ళీ స్టాటిక్ జీకేలో మీరు నమ్మరు ఆల్మోస్ట్ 40-50 టాపిక్స్ ఉంటాయి. స్టాటిక్ జీకేలో మీరు ఇండివిజువల్ టాపిక్స్ తీసి చూస్తే కప్స్, ట్రాఫీస్, తర్వాత స్పోర్ట్స్ సంబంధించినవి, బ్యాటిల్స్ ఎన్నో ఉంటాయండి స్టాటిక్ జీకేలో కూడా. అది ఉంటుంది. దాని తర్వాత ఇవన్నీ పక్కన పెడితే కరెంట్ అఫైర్స్. అది ఇప్పుడు పెద్ద కాంప్లెక్స్ క్వశ్చన్ అయిపోయింది అందరికీ. మీకు ఒక లాస్ట్ 3 to 5 years స్టాట్స్ మొత్తం మీరు ఒకసారి కలెక్ట్ చేసుకుంటే తెలుస్తుంది. 3 years బ్యాక్ వచ్చే కరెంట్ అఫైర్స్ వేరుండే, 5 years బ్యాక్ వచ్చే కరెంట్ అఫైర్స్ వేరుండే. ఇప్పుడు అసలు వస్తుందా కూడా తెలియదు. ప్రిపేర్ అయినా కూడా అందులో నుంచి క్వశ్చన్ వస్తుందా కూడా తెలియదు. అయినా మనం కూర్చొని ప్రిపేర్ అవ్వాలి. అది ఎంత హర్డిల్ అండి. ఒకసారి ఆలోచించండి మీరు లాస్ట్ అసలు ఒకప్పుడు 6 months 1 year కరెంట్ అఫైర్స్ వచ్చేది. ఇప్పుడు 3 years బ్యాక్ కరెంట్ అఫైర్స్ అడుగుతున్నాడు, 2 years బ్యాక్ కరెంట్ అఫైర్స్ అడుగుతున్నాడు. ఏం ప్రిపేర్ అవుతారు? ఎంత ప్రిపేర్ అవుతారు? అలానే ప్రిపేర్ అవ్వకుండా వదిలేస్తే క్వశ్చన్ వస్తే మార్క్స్ పోతాయి. కానీ ప్రిపేర్ అవ్వాలి. వస్తుందో రాదో తెలియదు, కానీ ప్రిపేర్ అవ్వాలి. ఇలా ఉంటుందండి సిచ్యువేషన్. సో చాలా డెప్త్గా అనాలిసిస్ చేసుకొని ఇటు సైడ్ రండి. వచ్చిన తర్వాత మాత్రం వదలకండి. ప్రతి ఒక్క టాపిక్ చూసుకోండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు స్కోర్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు పడాల్సింది అక్యురసీ అండి. మీరు ఎన్ని క్వశ్చన్స్ పెట్టినా అందులో అక్యురసీ 90-95%, నేను కుదిరితే 100% అక్యురసీ పడాలి. పడిన తర్వాత మీకు లక్ ఫేవర్ చేయాలి. లక్ అప్పుడు వస్తుందండి. అప్పుడు లక్ ఫేవర్ చేయాల్సింది. నాకు లక్ లేదు అవన్నీ కాదు. మీరు ఇవన్నీ చేయాలి. ముందు సిలబస్ అయిపోగొట్టాలి, హార్డ్ వర్క్ చేయాలి, మొత్తం ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి, 2-3 times ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఎగ్జామ్కి మార్క్స్ రాయాలి, తర్వాత ఎగ్జామ్కి వెళ్ళాలి. ఎగ్జామ్లో కూడా మెంటల్ స్ట్రెస్ని తట్టుకుని ఎగ్జామ్ రాయాలి. దాని తర్వాత అక్యురసీ దగ్గర లక్ ఫేవర్ చేస్తుంది. లక్ డిజర్వ్స్ ఓన్లీ ఫర్ డిజర్వ్డ్ పర్సన్స్. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళ సైడ్ లక్ 100% ఉంటుందండి. ఇది నేను నమ్ముతానండి. ఇదొకటి. తర్వాత మార్క్స్ రాసేటప్పుడు ఆబ్వియస్గా స్కోర్స్ చాలా లో వస్తాయండి. ఇన్స్టెబిలిటీ ఉంటుంది, డెఫినెట్గా ఇన్స్టెబిలిటీ ఉంటుంది. ఆ స్కోర్స్ గురించి మీరు పట్టించుకోకండి. ఎక్కడ ల్యాక్ అవుతుంది ఒకటి ఫోకస్ చేసుకోండి అంతే. ఫోకస్ చేసుకోండి ఏ టాపిక్లో పోతుంది. నెక్స్ట్ మార్క్ రాసినప్పుడు ఆ టాపిక్లో ఆ క్వశ్చన్ నుంచి మళ్ళీ ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తే తప్పుపోవద్దు. తప్పుపోయిందంటే ఈసారి ఆ పర్సన్ తప్పు, ఎగ్జామ్ తప్పు కాదు. మనం చూసుకోలేదు, మన తప్పు. అది క్లియర్ కట్గా మన తప్పు. ఇక్కడ తప్పులు పోతున్నాయి, ఇక్కడ స్కోర్ వస్తలేదు, అయినా నాకు స్కోర్ వస్తలేదు, అది రాదండి. అది రాదు, అక్కడే ఉంటుంది. ఇంకొకటి ఏంది, వాడు ఇచ్చే 100 questions ఏదో ఒక పేపర్ తయారు చేస్తాడు. 100 questions ఫైనల్ ఎగ్జామ్కి వస్తాయి కాదు కదా, అదే టాపిక్ వస్తుందని కూడా రాదు కదా. సో నేను ఎందుకని ఇందాక అన్ని డెప్త్ చదవాలని చెప్పానంటే, ఇంత సిలబస్లో వాడు ఇదే అడగవచ్చు, మనం ఇంతే చదవచ్చు. మనం ఇంత చదివినా వాడు ఇది అడగవచ్చు. దట్స్ ఇట్. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి. ఎవ్రీ టాపిక్ ఇన్ డెప్త్ ప్రిపేర్ అయి ఉంటేనే ఈ జాబ్ వస్తుందండి. ఐ మీన్ జాబ్ ఇన్ ద సెన్స్ ఎస్ఎస్సి క్రాక్ చేయాలి అనుకుంటే ఎవ్రీ టాపిక్ ఇన్ డెప్త్ టచ్ చేసి ఉండాలి. తర్వాత లక్ ఫేవర్ చేస్తాండి ఆబ్వియస్గా. ఇదొకటి. దాని తర్వాత నేను, నా ఫ్రెండ్ అభిషేక్, ప్రవీణ్, రాహుల్, భాస్కర్ అని మా బీటెక్ ఫ్రెండ్స్ అండి. అప్పటి నుంచి మేము స్ట్రగుల్ చేస్తున్నాము. మా ఫ్రెండ్ ప్రవీణ్కి పోస్టల్ అసిస్టెంట్ వచ్చేసింది 2 years బ్యాక్. భాస్కర్కి వచ్చేసింది. ఈసారి నాకు అభిషేక్ వచ్చింది. మేము లాస్ట్ 1 year ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని ఎవ్రీడే మాక్ రాయాలి. స్కోర్స్ ఎంత అంటే మాకే కాంపిటీషన్. అందరూ అవసరం లేదండి. డిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు మన పక్కన ఉంటే చాలు. వాళ్ళ స్ట్రాటజీస్ మనకు ఉంటే చాలు. ప్రాపర్గా ఎగ్జామ్ కోసమే చదివే వాళ్ళే మన పక్కన ఉండాలి. ఎవరో 50 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంది, వీళ్ళ స్ట్రాటజీస్ ఏంది, మనకు అవన్నీ అవసరం లేదండి. ఎవరికి ఏం తెలుసు, ఎవరు ప్రాపర్గా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు మన పక్కన ఉండాలంతే. మేము టైర్ 1కి, నేను ఎగ్జాగరేట్ చెప్పట్లేదు, 130 to 150 మార్క్స్ రాసామండి. మొన్న టైర్ 1కి 130 to 150 మార్క్స్ రాసాం మేము. ప్రతి మాక్ మేము అనాలిసిస్ చేసుకున్నాం. ప్రతి మాక్లో అతనికి స్కోర్ ఎక్కడ వచ్చింది, నాకు ఎక్కడ వచ్చింది, వానికి ఎక్కడ వచ్చింది, ఎందుకు పోయింది, ఎవరికి ఏది ప్లస్ ఏది మైనస్, ఏ టాపిక్లో మైనస్, ఎవ్రీథింగ్ మేము అనాలిసిస్ చేసుకున్నామండి. ఇవన్నీ కూర్చొని ఎవ్రీడే వీక్ షెడ్యూల్ చేంజ్ చేసుకునేది. వీక్కి మనకి ఈ టాపిక్లో ఇది వద్దు, ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తలేదు. జిఎస్, ఎస్పెషల్లీ జిఎస్ అండి. జిఎస్ మీరు నమ్మరు, చదివిన తర్వాత అర్థమవుతుంది అది ఎంత డిఫికల్ట్. సీజీఎల్లో జిఎస్ ఎంత డిఫికల్ట్ మీకు తర్వాత అర్థమవుతుంది. మ్యాథ్స్ అంటే ఓకే 3-4 monthsలో బుక్స్ చేసేస్తారు, అయిపోతే అందులో నుంచి క్వశ్చన్ వస్తుంది. రీజనింగ్ అంతే, ఇంగ్లీష్ కూడా అంతే. కానీ జిఎస్ అలా కాదు. మళ్ళీ అది చదివిపోతే జాబ్ రాదు. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ. సో టైర్ 2 కూడా మేము ఆల్మోస్ట్ 30-40 మార్క్స్ రాసామండి. ఉన్న టైంలో టైర్ 2 కూడా 30-40 మార్క్స్ రాసాము. అది కూడా సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాము. అనాలిసిస్ అండి, ఎవ్రీథింగ్ అనాలిసిస్ చేసే కాబట్టే ఇప్పుడు మాకైతే జాబ్ వచ్చిందని మేము నమ్ముతున్నామండి. వన్ మోర్ థింగ్, ఇట్స్ మై పర్సనల్ మ్యాటర్, ఐ వాంట్ టు డిస్కస్. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు మ్యాథ్స్ కోచింగ్ సార్ ఒక ట్యూషన్కి వెళ్తే ఆ సార్ నన్ను రికగ్నైజ్ చేశాడు. నీ దగ్గర ఏదో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, నువ్వు మ్యాథ్స్ బాగా చేస్తావు అని చెప్పేసి నాకు కొన్ని కోచింగ్ ఇచ్చాడు అన్న మ్యాథ్స్కి. అతను ఆ రోజు నేను రికగ్నైజ్ చేయకపోయింటే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదు. నా మీద నా కాన్ఫిడెన్స్ నింపింది ఆ సార్. సో ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ ఆన్ ది స్టేజ్. అండ్ ఆల్సో నేను బీటెక్లో జాయిన్ అయిన తర్వాత మా సార్ నరేందర్ సార్ నాకు సపోర్ట్ చేశారు. మా హెచ్ఓడి సార్ ఎస్పెషల్లీ
మా పేరెంట్స్ని తీసుకెళ్ళి మాట్లాడిన తర్వాత కోచింగ్ తీసుకుంటానంటే మా హెచ్ఓడి సార్ మాకు సపోర్ట్ చేశారండి. మా హెచ్ఓడి సార్ కనుక సపోర్ట్ చేయకపోయింటే నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు. అప్పుడు మా హెచ్ఓడి సార్ సపోర్ట్ చేశారు, తర్వాత మా ఫ్యాకల్టీ సపోర్ట్ చేశారు, తర్వాత మా ఫ్రెండ్స్, మా కొలీగ్స్, నేను ఇక్కడ జాబ్ చేసేటప్పుడు 4 yearsలో మా కొలీగ్స్ చాలామంది నాకు సపోర్ట్ చేశారు. ఎస్పెషల్లీ లావణ్య, హర్ష అండ్ ఆల్సో మా మేనేజర్. మొన్న టైట్ ఎగ్జాంపుల్ ఏ సాఫ్ట్వేర్ జాబ్లో కూడా అలా ఇవ్వరు అండ్ నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని నాకు లీవ్ ఇచ్చాడు ఎగ్జామ్ ముందు. సో నా మేనేజర్కి, నా కొలీగ్స్కి, నా వెల్ విషర్స్ అందరికీ కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను ఈ స్టేజ్ పైన నుంచి. ఇందాక చెప్పాను కదండి, మీరు మాత్రం 3 attempts ఇవ్వండి. 3 attempts ఇవ్వకుండా మాత్రం ఇందులో నుంచి డ్రాప్ అవ్వకండి. ఈ రేస్లో నుంచి 3 attempts ఇచ్చిన తర్వాత కూడా మీకు రావట్లేదు అంటే ఇట్స్ యువర్ ఫాల్ట్. మీకు మ్యాథ్స్ అన్న లేకుండా ఉండాలి, జిఎస్ అని అర్థం కాకపోయి ఉండాలి, ఇంగ్లీష్ అని అర్థం కాకపోయి ఉండాలి, రీజనింగ్ చేయకుండా ఉండాలి. ఇవి మీ ఫాల్ట్స్. 3 attempts షార్ట్గా ప్రిపేర్ అయ్యి ఇచ్చిన తర్వాత కూడా రావట్లేదు అంటే అప్పుడు మీరు డిసిషన్ తీసుకోండి. కానీ 3 attempts వరకు మాత్రం మీరు వదలకండి. డోంట్ గివ్ అప్, ఓకేనా? అదొకటి. వన్ మోర్ థింగ్, ఇంకా నేను టైర్ 1 టైంలో, టైర్ 2 టైంలో చాలా లో మూమెంట్లో ఉన్నాను. స్కోర్స్ రావట్లేదు, చదువుతున్నాను, స్కోర్స్ రావట్లేదు, అసలు రావట్లేదు స్కోర్. అంటే ఒక 5 marks రాసి ఒక దాంట్లో మంచిగా వస్తుంది స్కోర్, పర్సెంటేజ్ 90 above వస్తుంది, ఒక దాంట్లో 60 పడిపోతుంది, 70 పడిపోతుంది, మొత్తం ఇర్రెగ్యులర్ ఉంది. ఆ టైంలో ఒకటే అండి, ఒలింపిక్స్ విన్ అయినప్పుడు మనుబాకర్ గారు ఒకటి చెప్పారు, మీరు ఇంత దూరం వచ్చారు కదా, మీ స్ట్రాటజీ ఏంటంటే, ఏం లేదండి, నేను ఓన్లీ ప్రజెంట్ పైన ఫోకస్ చేశాను, రిజల్ట్ మీద నేను అసలు ఏం ఆలోచించలేదు, జస్ట్ ప్రజెంట్ పైన ఫోకస్ చేసి నేను డైలీ స్ట్రగుల్ చేసి ఇక్కడ దాకా వచ్చానని చెప్పానండి. అదొక్క మాట విని నేను కూడా అదే ఫాలో అయ్యానండి. ఎవ్రీడే నా షెడ్యూల్ ఉంటుంది, ఒక టైం టేబుల్ బుక్ ఉంటుంది నా దగ్గర. నేను ఎవ్రీడే మార్నింగ్ వచ్చి ఆ టైం టేబుల్ బుక్లో రాసుకుంటాను. 3 to 5 ఇది చేసుకోవాలి, 9 to 10 ఇది రాయాలి, ఇది మాక్ రాయాలి. ఒక 24 hours నేను డిజైన్ చేసుకునేవాడిని. ఆ రోజు పడుకునేటప్పుడు అది అయిపోయిందా లేదా, అదొక్కటే నాకు బ్రెయిన్లో రన్ అవ్వాల్సింది, ఇంకేం లేదు. నేను అనుకున్న స్ట్రాటజీ అయిపోయిందా లేదా, ఒకటే అండి. ఏదో ఫ్యూచర్ని ముందే ఊహించుకొని ప్లాన్ చేసుకుంటే అది అవ్వదండి అవన్నీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1 week ప్లాన్ చేసుకోండి. ఈ 1 weekలో ఏం చదువుకోవాలి, ఎంత దూరం వెళ్ళాలి, ఏవే కవర్ చేయాలి. 1 week 1 month ఈ రెండే మన చేతిలో ఉండాలి. 1 week ఎలా ప్లాన్ చేయాలి, 1 month ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఆ 1 week అయిపోయిన తర్వాత అది అయిపోయిందా లేదా రాసుకోండి. టైం ఎంత వేస్ట్ చేసాం, ఎస్పెషల్లీ ఓన్లీ బికాస్ ఆఫ్ టైం ఎంత వేస్ట్ చేసామో రాసుకోండి. ఆ బుక్లో నా దగ్గర ఒక బుక్ ఉంటుంది, నేను అందులో ఎవ్రీడే రాసుకుంటాను. అదే నాకు వర్కౌట్ అయిందని చెప్పాలనుకున్నాను నేను. అదొకటి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు అందరు తెలిసింటే MS ధోని కూడా అదే చెప్తారు ఎప్పుడైనా, ఫోకస్ ఆన్ ప్రజెంట్, డోంట్ థింక్ అబౌట్ రిజల్ట్, దట్స్ ఇట్. ఇదొక్కటే అండి మోరల్ ఎప్పటికైనా లైఫ్లో. రిజల్ట్ కోసమే ఆలోచించి మనం ముందుకెళ్తే అది కాదండి. ప్రజెంట్లో మనం ఫైట్ చేసి మనం చేయాల్సిన పని చేస్తేనే రిజల్ట్ అనేది తర్వాత అది వచ్చే టైంలో వస్తుంది. సో ప్రజెంట్లో ఉండండి ప్లీజ్, అదొకటి నేను చెప్పాలనుకుంటున్నాను. వన్ మోర్ థింగ్, నేను మ్యాథ్స్కి అయితే పర్సనల్గా నేను ఫార్ములా బుక్ ప్రిపేర్ చేసుకున్నాను 2019 నుంచి అయినా. ఎవ్రీ టాపిక్ ఈ ఫార్ములా బుక్ అనేది, ఎవ్రీ టాపిక్, ఎవ్రీ మోడల్ అన్ని నోట్ చేసుకుని చేశాను నేను. నా బుక్ నా దగ్గర ఇప్పటికీ ఉంది, అదొక్కటి రివైజ్ చేసుకుని వెళ్ళిపోతాను నేను ఎగ్జామ్కి, ఇంకేం చూడను. కానీ ఇప్పుడు మనకు మార్కెట్లో చాలా బుక్స్ ఉన్నాయి, కంటెంట్ వైజ్ చెప్పేది చాలా బుక్స్ ఉన్నాయి. సో మీకు ఇప్పుడు అలా అంత స్ట్రగుల్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కంటెంట్ చాలా ఉందండి, మీకు సోర్స్ ఆన్లైన్లో మీకు మల్టిపుల్ వేస్లో సోర్స్ వస్తుంది. కానీ అందులో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఏది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, ఏది కాదు. ఇదొక్కటి మీరు ప్రాపర్గా డిజైన్ చేసుకోండి. ఇంకా కొందరు షెడ్యూల్స్ కూడా పెడతారు కొన్ని ఛానల్స్ వాళ్ళు. షెడ్యూల్ నేను ఫాలో అవుతారా తర్వాత, బట్ షెడ్యూల్లో వాడు పెట్టిన టాపిక్స్ ఎంతో చూసుకోండి. ఎందుకు చూసుకోవాలంటే ఆ టాపిక్స్ మీరు మిస్ చేస్తున్నారా, మీకు తెలుసా తెలీదా అంటే అక్కడ నుంచి కూడా క్వశ్చన్ వస్తుందని మీకు చూస్తేనే మీకు తెలిసేది. అందుకని చూడమంటాను అవన్నీ. అంతే, అవన్నీ చూసుకున్న టాపిక్స్ రాసుకోండి. ఓకే, నా షెడ్యూల్లో ఈ టాపిక్స్ని కవర్ చేసుకోవాలి, ఇవి చేసుకుంటేనే ఇదంతా అయిపోతుంది, ఇలా ఒకటి పెట్టుకోండి. దాని తర్వాత వచ్చేసండి, నా పర్సనల్గా నేను ఫేస్ చేసిన దాంట్లో నుంచి నేను నేర్చుకునే 3 అండి. ఈ 3 మన దగ్గర ఉంటే ఎప్పటికైనా సక్సెస్ అనేది మన దగ్గరకు వస్తుందండి. టైం మేనేజ్మెంట్, కన్సిస్టెన్సీ, సెల్ఫ్ డిసిప్లిన్, ఇంకొకటి పర్జర్వరెన్స్. ఈ 4 ఉంటేనే మీ గోల్కి రీచ్ అవుతారండి ఎవరైనా సరే. నేను ఇంకా రీచ్ అవ్వాలండి, ఇంకా చాలా గోల్స్ ఉన్నాయి. ఇదే నా గోల్, బట్ ఇది నా ఫస్ట్ గోల్ అంతే. ఇంకా చాలా గోల్స్ ఉన్నాయి, ఇంకా చాలా వెళ్ళాలి ఉంది, చాలా చదివేది ఉంది, ఇంకా చాలా ఉన్నాయి ముందు. కానీ 4 మన చేతిలో ఉంటే మాత్రం వీ కెన్ రీచ్ అవర్ గోల్స్ అండి. అండ్ ఇట్ లాస్ట్ ఫైనల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ మై once again parents and also my well wishers everyone. Thank you so much.